హలో ఆల్, ఈజీ లివింగ్కి స్వాగతం. పండగ సీజన్ వచ్చేసిందండి. అందులో భాగంగా క్లీనింగ్ అనేది మనందరికీ తెలిసిందే. అదొక రొటీన్ కింద మనం చేసుకుంటూనే ఉంటాం. కానీ పండగలు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ కిచెన్, ఫుల్ ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. అలాగా నేను కిచెన్ని కూడా ఈరోజు పూర్తిగా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే డీక్లటరింగ్ కూడా క్లీనింగ్తో పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియోని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. అసలు ఈ క్లీనింగ్ని మనం ఎందుకు చేసుకుంటూ ఉంటాం? కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నీట్గా క్లీన్ చేసుకుంటే సంవత్సరం అంతా చూసుకోక్కర్లేకుండా చిన్న చిన్న క్లీనింగ్స్తో పని అయిపోయేలాగా ఉంటుంది. సో ఈ డీప్ క్లీనింగ్ సంవత్సరానికి ఒక్కసారి అయితే నేను చాలా ఖచ్చితంగా చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అంటాను. ఏమంటారు? ఆలోచించండి. ఈ లోపల మనం కిచెన్ డీక్లటరింగ్ ఆర్గనైజేషన్ వీడియోని చూసేద్దాం. చాలా కాలం నుంచి తీసేద్దాం అనుకుంటున్న వస్తువులు ఈరోజు తీసేద్దామని అనుకుంటున్నాను. స్టెప్ 1, ముందుగా మీరు చేయాల్సింది క్యాబినెట్స్ అన్నీ కూడా ఎంప్టీ చేయడం. మీరు 1 ఇయర్కి ఓసారి డీప్ క్లీనింగ్ చేస్తుంటే నా సజెషన్ మీకు ఏంటంటే మొత్తం అంతా ఖాళీ చేయండి. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ట్రస్ట్ మీ, ఇదే కరెక్ట్ పద్ధతి. డీప్ క్లీనింగ్ అండ్ డీక్లటరింగ్ కరెక్ట్గా అవుతుంది. ఇంత పని ఒకటేసారి మేము చేయలేము అని అనుకుంటే ఈ పనిని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. అటకలు, మధ్య క్యాబినెట్స్, కింద క్యాబినెట్స్ ఇలా చేసుకుంటే తప్పకుండా మీ పని ఈజీ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే అన్ని ఐటమ్స్ని గ్రూప్ చేయండి. ప్లేట్స్, స్పూన్స్, ప్యాన్స్ ఇవన్నీ ఒక్కొక్క చోట పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ప్లేట్స్ అన్నీ ఒక చోట, స్పూన్స్ అన్నీ ఒక చోట, ప్యాన్స్ అన్నీ ఒక చోట, ఇలాగ కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక చోట గ్రూప్ చేయండి. ఇలా గ్రూప్ చేసుకోవడం వల్ల మీకు మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయో ఒక ఐడియాకు వచ్చేస్తారు. ఇలాగ ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల్లో మీకు కావాల్సిన వస్తువు ఏది, అక్కర్లేని వస్తువు ఏది, ఇలా మీరు కనుక నీట్గా గ్రూప్ చేసి పెట్టుకుంటే మీకు ఐడియా ఈజీగా వస్తుంది, ఏది ఉంచవచ్చు, ఏది పడేయచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ చేసిన వాటిల్లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నవన్నీ కూడా తీసేసాను. అలాగే అల్యూమినియం ఉన్నవన్నీ కూడా తీసేసాను. ఎందుకంటే డిష్ వాషర్లో అల్యూమినియం, ప్లాస్టిక్ ఐటమ్స్ సరిగ్గా క్లీన్ అవ్వవు, చేయకూడదు కూడా. అది ఎడిబుల్ ప్లాస్టిక్, మంచి టప్పర్వేర్ లాంటి ప్లాస్టిక్ అయితే చేయొచ్చు. థర్డ్ స్టెప్కి వచ్చేద్దాం. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి అంటే ఐటమ్స్ అన్నిటినీ కూడా సపరేట్ చేయాలి. దీన్ని పర్జింగ్ అంటాం. మీరు 3 బాస్కెట్స్ తీసుకోండి. ఈ 3 బాస్కెట్స్ని డొనేట్ చేయడానికి ఒక బాస్కెట్, ఎక్స్చేంజ్ చేయడానికి ఇంకో బాస్కెట్, డిస్కార్డ్ చేయడానికి ఇంకొకటి పెట్టండి. డొనేట్ చేయడం అంటే ఎవరికైనా, మీ ఇంట్లో పనిచేసే హౌస్ హెల్ప్కైనా ఇచ్చేసే వస్తువుల్ని డొనేట్ బాక్స్లో వేసేయండి. ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాటిని మీరు ఏం చేస్తారంటే అవన్నీ ఎక్స్చేంజ్ బాస్కెట్లో వేయండి, దాన్ని పక్కకు పెట్టండి. ఈ ఎక్స్చేంజ్ బాస్కెట్ ఏంటి? మీరు స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళి ఈ ఐటమ్స్ మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము ఇన్ రిటర్న్ ఆఫ్ న్యూ ఐటమ్స్ అని చెప్పి ఎక్స్చేంజ్ చేయించుకోండి. ఇలా చాలా షాపుల్లో యాక్సెప్ట్ చేస్తారు. డిస్కార్డ్ అంటే ఇవి అసలు యూజ్ చేయడానికి పనికిరాని వస్తువులు అన్నమాట. వీటిని సపరేట్ చేసి తర్వాత ట్రాష్లో వేసేయండి. ఇలాగ 3 ఐటమ్స్ని కూడా మీరు నీట్గా సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ క్లీనింగ్. ఇవన్నీ చేసేసిన తర్వాత ఫైనల్గా మీ ర్యాక్స్ అన్నిటిని నీట్గా క్లీన్ చేయండి. క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా అందులో వేసిన లైనర్స్ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే కిచెన్ గ్రీస్ క్లీనింగ్ లిక్విడ్స్ వస్తూ ఉంటాయి. నేను ఇక్కడ యూస్ చేసేది మిస్టర్ మసిల్. అది పెయిడ్ ప్రమోషన్ ఏమీ కాదండి, నేను పర్సనల్గా చాలా ఇష్టపడతాను, అదే యూస్ చేస్తూ ఉంటాను. సో అది యూస్ చేసిన తర్వాత మొత్తం కిచెన్ అంతా కూడా పైన కింద నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు దానిలో ఉన్న ర్యాక్స్ అవి కూడా ఓపెన్ చేసి వాటి లైనర్స్ అన్నిటినీ కూడా
ఎక్కడా కూడా దుమ్ము కింద పడకుండా నీట్గా క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసి ఆ లైనర్స్ అన్నిటినీ కూడా బయటకు తీసి నీట్గా తుడిచేసుకోండి. లోపల క్యాబినెట్స్ అన్నీ కూడా చేసిన తర్వాత బయట క్యాబినెట్స్ని కూడా క్లీన్ చేయండి. లోపల క్యాబినెట్స్ని నేను లైనర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసుకొని తిరిగి లైనర్స్ని కూడా క్లీన్ చేసి ఆరిపోయిన తర్వాత వాటిని బాస్కెట్స్లో వేసేస్తున్నాను. ఇదే విధమైన క్లీనింగ్ మొత్తం అంత కిచెన్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా అలాగే క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి తిరిగి ఎక్కడ వస్తువులు అక్కడే సర్దేసుకున్నాను అన్నమాట. సో ఫైనల్గా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నా కిచెన్ ర్యాక్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ ర్యాక్లో నేను పెట్టుకున్నవి గ్లాసులు, ఆ కిందేమో పెద్ద టిఫిన్ బాక్సులు. నెక్స్ట్ ఫస్ట్ ర్యాక్లో పైన అన్ని లేడల్స్ పెట్టుకున్నాను, అంటే గరెట్లు అవి కూడాను. ఇక పైన ఈ కింద ఉన్న సెకండ్ ర్యాక్లో మొత్తం పిల్లల టిఫిన్ బాక్సులు పెట్టుకున్నాను. వాటికి మూతలు కూడా పెట్టే ఉంచాను, తర్వాత మూతలు వెతుక్కోకుండా. ఆ తర్వాత కుక్కర్స్, పాట్స్, హాట్ డిష్లు అలాంటివన్నీ ఈ ర్యాక్లో పెట్టుకున్నాను. ఈ పైన మెయిన్ పెద్ద ర్యాక్లో అన్ని కుకింగ్ యూటెన్సిల్స్, సర్వింగ్ డిష్లు, గిన్నెలు, బౌల్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ ఇడ్లీ కుక్కరు, కాడ గిన్నెలు, జల్లెళ్ళు అలాంటివి పెట్టుకున్నాను అన్నమాట. ఈ పైన అన్నీ కూడా ప్యాన్స్, వాటి తాలూకా మూతలు. ఈ కింద ర్యాక్లో అన్ని ప్లేట్స్ పెట్టుకున్నాను. చిన్న బాస్కెట్లో మాత్రం చిన్న ప్లేట్స్ పెట్టుకున్నాను, లేకపోతే కింద నుంచి పడిపోతాయి. ఈ కార్నర్ సిలిండర్ ర్యాక్లో బేసిక్గా ఏమీ లేవు, డిస్కార్డబుల్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను. సింక్ కింద మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ ఏజెంట్స్ పెట్టుకున్నాను. తలుపుల్ని కూడా నేను గ్లౌజులు, బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి మాత్రం యూటిలైజ్ చేసుకున్నాను. ఇక్కడ బాటిల్ బ్రషెస్, గ్లౌజెస్, టీ బ్రష్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ కిచెన్ అవతల వైపుకి వచ్చేసరికి ఇక్కడ మిక్సర్, కెటిల్, ఆ పైనేమో మొత్తం ప్యాంట్రీకి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకున్నాను. ఈ ఫస్ట్ ర్యాక్లో పైన చూస్తే కనుక అన్నీ కూడా చిన్న నిక్ నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ స్నాక్స్ పిల్లల కోసం. ఈ చిన్న చిన్న జాడీల్లో సీజనింగ్ ఐటమ్స్, చిన్న సాస్ ప్యాకెట్లు అలాంటివి పెట్టుకున్నాను. ఈ స్టీల్ డబ్బాలకి నేను బేసిక్గా అనుకున్నది ఏంటంటే వాటిని లేబుల్ చేయకపోతే లోపల ఏమీ కనిపించదు. సో మిగతా వాటికి చేసినా చేయకపోయినా స్టీల్ డబ్బాలకి మాత్రం కంపల్సరీ లేబుల్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఆ పైన ఉన్న పెద్ద స్టీల్ డబ్బాల్లో అప్పడాలు, ఒడియాలు ఇవి కనిపిస్తాయి కాబట్టి లేబుల్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఇది బియ్యం డ్రమ్. నెక్స్ట్ గ్రాసరీస్ అన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత స్పేర్ గ్రాసరీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. ఆ పైన బాస్కెట్లో టిష్యూస్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. కింద ఆయిల్ క్యాన్స్, షాంపూ బాటిల్స్ అలా. ఈ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసరికి ఇది మిక్సర్ గ్రైండర్ కింద ఉండే ర్యాక్. ఇది వెట్ గ్రైండర్, టోస్టర్, పైన ఆవకాయ జాడి, మిక్సీ జార్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి నా స్టవ్ దగ్గర ఉన్న పైన ర్యాక్స్ ఇవి. ఇక్కడ అన్నీ కూడా గ్రాసరీస్ ఏర్పాటు చేసుకున్నాను. ఇవి పక్కకు ఉండడంతో స్టవ్ దగ్గర హ్యాండీగా ఉంటాయి, సాల్ట్ అలాంటివన్నీ. ఇది రైట్ సైడ్కు ఉండే ర్యాక్ ఇది. ఇందులో పప్పులు, తడి తగలకూడనివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా పప్పులు, మొత్తం అన్ని సీరియల్స్. ఇక్కడ ఉన్నవన్నీ ఏంటంటే అటక మీద సామాన్లన్నీ కూడా బయటకు తీసి నీట్గా తోమి పెట్టేసుకున్నాను అనమాట. ఇది మీకు ఇందాక చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను.
మొత్తం అటకలన్నీ కూడా నీట్గా తీసేసి అక్కర్లేని వస్తువులు ఇందాక చెప్పినట్టుగా మొత్తం అన్నీ తీసేసి నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి నా పైన ఉన్న అటక అన్నమాట. ప్రతి ఐటెంని కూడా నీట్గా సీల్ చేశాను, మళ్ళీ దుమ్ము పడకుండా. కాటన్ బాక్సెస్ ఉంటే కాటన్ బాక్సెస్లో పెట్టాను, బ్యాగ్స్లో పెట్టాను. ఒకవేళ మీకు కనుక ఇలా స్టోర్ చేసుకోవడానికి కాటన్ బాక్స్ లేకపోతే రైస్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, ఆ రైస్ బ్యాగ్స్లో కూడా ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా సామాన్లన్నీ పెట్టేయచ్చు. రైస్ బ్యాగ్స్ కూడా మీ దగ్గర లేవు అంటే పెద్ద పెద్ద కవర్స్ అన్నీ తీసుకొని ఆ సామాన్లు అందులో పెడితే నెక్స్ట్ ఇయర్ వరకు దుమ్ము పట్టకుండా ఉంటాయన్నమాట. ఈ సామాన్లన్నీ కావాలి కానీ ఒకేషనల్గా యూస్ చేసేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.